చేసినటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఈ రోజున నన్ను సజీవుడిగా ఉంచాడు. 2012 సంవత్సరంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్నప్పుడు, కుటుంబంగా కలిసి మేము వెళ్తున్నప్పుడు భయంకరమైన యాక్సిడెంట్లో మేమందరం చనిపోవలసినటువంటి వారం. కానీ దేవుడు మమ్మల్ని కాపాడాడు, ఆయన మమ్మల్ని సంరక్షించాడు. ఇలాంటి ఎన్నో పరిస్థితుల్లో నుంచి కొన్నిసార్లు ఇందాక చెప్పాను కదా, పరిచయలో వచ్చేటువంటి కొన్ని కష్టాలకి చాలా వేదన పడుతూ ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి ఆలోచనలు కలిగి ఇంకెందుకులే బ్రతకటం, చనిపోతే మేలు అనుకున్నటువంటి రోజులు కూడా ఉన్నటువంటి దినాల్లో దేవుడు నన్ను బలపరిచినటువంటి ఆ బలము తలుసుకుంటుంటే నాకు ఇప్పటికి చాలా సంతోషం వేస్తూ ఉంటుంది. ఆయన అదృశ్యమైనటువంటి హస్తము మనల్ని బలపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అమ్మా, మన అందరం కూడా దేవుని దయ పొందుకున్న వారము. దేవుని దయ పొందుకున్నా. ఇక్కడ మరియ దేవుని దయ ఎందుకోసం పొందుకుందో తెలుసా? ప్రభు యొక్క తోడు ఎందుకోసం ఆమె కలిగి ఉందో తెలుసా? అమ్మా, ఇదిగో ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు అని చెప్పిన ఆ మాటను బట్టి మరియ ఎంత బలాన్ని పొందుకుందో తెలుసా? కొంతమందికి ఏంటంటే ఏదైనా వాగ్దానం వస్తే, లేకపోతే దేవుడు వారితో మాట్లాడాలంటే ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తే బాగుండాలని అనుకుంటా ఉంటారు. ప్రతిసారి కూడా దేవుడు అలా దీవిస్తాడు, ఇలా దీవిస్తాడు, నీవు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అంటే వినటానికే సంతోషిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ మరీ జీవితంలో నుంచి మనం ఆలోచన చేస్తే, ప్రభు నీకు తోడుగా ఉన్నాడమ్మా, దేవుడు చెప్పిన మాట ఏది నిరర్థకము కాదు, దయాప్రాప్తురాల నీకు శుభము అన్నప్పుడు మరియ తను దేనికోసం సిద్ధపరచుకుందో తెలుసా? ఈ లోకంలో ఎదురాడడానికి సిద్ధపడింది, పోరాటానికి సిద్ధపడింది. ఆమెకు వచ్చేటువంటి ఆ మరణకరమైనటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళటానికి తాను సిద్ధపరచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని సేవకురాలుగా ఒక మాట నేను తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అమ్మా, నీలో నుండి జనాల్ని దేవుడు ఇప్పటికీ ఏర్పాటు చేశాడు. నీలో ఆశీర్వాదం ఇప్పుడు కాదు, ఎప్పుడో పెట్టేశాడు. దానికోసం మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ ఆశీర్వాదం చేత, అభిషేకం చేత ఈ లోకములు మనం ఎదురేయడానికి ఈ రోజున దేవుడు అనేక మందిని ఆయన బలంతో నింపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప అభిషేకం చేత ఆయన నింపబోతా ఉన్నాడు. ఆయన తన వాక్కును పంపి మనల్ని బలపరచబోతా ఉన్నాడు. సమస్యలున్న వారికి ఆయన బలాభివృద్ధి కలుగు చేయబోతా ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసే వారిని ఆయన లేవనెత్తబోతా ఉన్నాడు. నూతన బలము చేత ఆయన నింపబోతా ఉన్నాడు. ఆ రోజుల్లో గర్భవతి అయితే కనుక, వివాహం కాకుండా గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేటువంటి పరిస్థితిలో, కానీ మరియకు బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి వచ్చింది బలం? అందరూ చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? నేను చెప్తున్నాను కదా ఇందాక నుంచి. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొక్క మాటలో నుండే. ఆ దోత పలుకుతా ఉన్నప్పుడు బలం తెచ్చుకుంది, విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంది. ఈ రోజున మన జీవితాల్లోకి వస్తున్నటువంటి ఆ సమస్యలు కానీ, లేకపోతే దేవుడు నిన్ను బట్టి ఏ సంకల్పం అయితే సంకల్పించారో, దేవుడు ఏ ఉద్దేశం చేత ఈ లోకంలో నిన్ను పంపించారో, ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి నీకు బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఈ రోజున ఇక్కడ చెప్పబడుతున్న మాట ద్వారానే దేవుడు చాలా మందిని బలపరిచి ఆయన వాడుకోబోతా ఉన్నారు. చాలా బలపరిచి వాడుకోబోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంగీకరించగలిగితే గ్రామాలు వీధులు సైతము దేవుడు వారి చేతికి అప్పగించడానికి అనేక మందిని దేవుడు సిద్ధపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె బలం పొందుకుంది. ఎవరు వస్తారో రండి అన్నట్లుగా, ఎటువంటి సమస్య వస్తుందో రండి అన్నట్లుగా ఆమె నిలబడింది. ఎంత గొప్ప ధన్యురాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ మరియా చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆమె చెప్తుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు అని అక్కడ చెప్తూ ఉంది. అయితే ఎందుకన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈ కొడుకులో మాట్లాడటానికి దేవుడు నన్ను బలపరిచిన కొన్ని అంశాలు ఈ రోజున మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. చూడండి, 1వ అధ్యాయము 50వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకి ఉంటది. ఆయనకు భయపడితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదము, ఆయనకు భయపడటం వల్ల ఎటువంటి దీవెనలు మనం పొందుకుంటామో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోతాను. చూడండి, దేవునికి భయపడటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.
దేవునికి భయపడటం వలన మనం దీవించబడతాం. చూసినట్లయితే నిర్గమాకాండం 1:21 అక్కడ మనందరికి తెలుసు, మోషే జన్మిస్తున్నప్పుడు ఫరో ఏమని చెప్పాడంటే, మగపిల్లవాళ్ళు పుడుతుంటే గనక వాళ్ళని చంపేయమని చెప్పినప్పుడు మంత్రసానులు దేవునికి భయపడి వాళ్ళు ఏం చేశారంట, మగపిల్లల్ని అక్కడ బ్రతికినిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరు ఇక్కడే ఉన్నారండి, 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిర్గమాకాండం 1:21 చదువుతున్నాను చూడండి. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధిని కలుగజేసెను. దేవునికి భయపడుట వలన మన జీవితాల్లో వచ్చే కొన్ని ఆశీర్వాదాలు. దేవునికి భయపడుతున్నాము అని చెప్తున్నప్పుడు, దేవుని సేవిస్తున్నాను, దేవునికి భయం కలిగి నేను బ్రతుకుతున్నానని చెప్పడానికి మన జీవితాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. దేవుని సేవకురాండ్రమే, మనం దేవుని పనిలోనే ఉన్నాం. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. అవును, మనల్ని చాలా మంది మాదిరిగా తీసుకుంటా ఉన్నారు, మనల్ని గమనిస్తూ ఉన్నారు. మనకొక గుంటూరులో ఒక క్రిస్మస్ కార్యక్రమానికి వెళ్తే అక్కడ ఒక దేవుని సేవకులు చెప్తా ఉన్నారు, సంఘములో 1000 మంది ఉంటేనంట 100 మంది ఏమో పాస్టర్ గారి వైపు చూస్తూ ఉంటారంట, మిగిలిన 900 మంది ఎవరిని చూస్తూ ఉంటారంట? చెప్పండి అమ్మా. పాస్టర్ గారిని చూస్తూ ఉంటారంట. 100 మంది ఏమో అయ్యగారు ఏం చేసినా పట్టించుకోరంట, ఇక ఈ అమ్మగారు ఏం చేస్తున్నారా మొత్తం గమనిస్తూ ఉంటారంట. నిజమే, మనం మాదిరిగా ఉంచారు దేవుడు. మనకి మాదిరి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని లేఖనాల్లో నుండి మనం మాదిరి కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ దేవునికి భయపడుట అనేది మన అందరికీ కూడా కావలసినటువంటి మాటే. దేవుడిచ్చిన 2 ఆజ్ఞలు మనం గమనించినట్లయితే, ఇదిగో నీవు దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞల్ని కట్టడలు అనుసరించి నడుచుకోవటమే. ఇక్కడ దేవుడు ఇచ్చినటువంటి మాటను బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవునికి భయపడుట. దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడినప్పుడు మన జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తారో ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి. దేవునికి భయపడటం వలన వంశాభివృద్ధి కలుగుతుంది అని మనం చదువుతున్నాం. అలాగే రూతు గ్రంథంలో చూసినట్లయితే, రూతు ఆమె పాప బ్రతుకులో నుంచి వచ్చింది. అయితే మోయాబీరాలుగా ఆమె బ్రతుకుతా ఉంది. అయితే ఆమెను బట్టి దేవుడిచ్చినటువంటి ఒక మంచి సాక్ష్యము, అన్ని మాటలు అందరికీ తెలిసినవి కనుక నేను జ్ఞాపకం చేస్తున్నాను. రూతు గ్రంథం 4:11 మనం చూసినట్లయితే చూడండి. 11 ఏమని మనం చదువుతున్నాం? అందుకు పురద్వారం అందుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇజ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసేదానిగా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు అని అక్కడ పెద్దలు చెప్తా ఉన్నారు. మనల్ని బట్టి సాక్ష్యం రావాల్సింది ఏంటంటే, అమ్మా ఇదిగో నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని బట్టి వంశాలు ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. ఇదిగో మనం అడుగుపెట్టిన ఆ లోకిళ్ళు ఏమవ్వాలి? దీవించబడాలి. మనం అడుగుపెట్టిన ఆ సంఘాలు ఏమవ్వాలి? చెప్పాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. నీ లోగిట నీ భార్య ఎలా ఉండాలి? అందరూ చెప్పాలండి, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. అనుభవాలు మనం స్వతంత్రించుకోవాలి. అనుభవాలు మన జీవితంలో నుండి రావడానికి మనము దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుని సేవకురాండుగా గమనించండి, దేవునికి భయపడితేనంట ఆయన వంశాభివృద్ధిని కలుగు చేస్తారంట. ఎన్నో వచనాలు ఉన్నాయి. అయితే 2వదిగా చూస్తున్నాను చూడండి. దేవునికి భయపడితే మనం ఏం చేయాలో నిర్గమాకాండం 14:31 చదువుదాం. చదవండి. నిర్గమకాండం 14 అధ్యాయము
ఆ, ఉమ్, ఉమ్, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట చూడండి, దేవునికి భయపడితే మన బ్రతుకుల్లో మనం కలిగి ఉండాల్సిన ఆశీర్వాదము ఏంటంటే వర్ధిల్లుట, దీవించబడుట. ఒకసారి గమనించుకోవాలి, మన బ్రతుకుల్ని ఆలోచన చేయాలి. మనం వచ్చిన తర్వాత మన పరిస్థితులు ఎలాగున్నాయి, మన ఇంటి పరిస్థితులు ఎలాగున్నాయి, మన సంఘముల పరిస్థితులు ఎలాగున్నాయి, మన కుటుంబంలో పరిస్థితులు ఎలాగున్నాయి, వీటన్నిటిని గురించి మనము ఆలోచన చేయాలి. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరు యందు నమ్మిక ఉంచారంట? యెహోవా యందు. అంటే యెహోవా యందంటే దేవుడి యందు నమ్మిక ఉంచారు, అవునా? తర్వాత ఎవరి యందు నమ్మిక ఉంచారంట? మోషే యందు నమ్మిక ఉంచారంట. ఈ మాటలు చెప్తున్నప్పుడు మనం ఎవరెవరి మీద నమ్మకం ఉంచాలి? ఓకే, దేవుని యందు నమ్మకం ఉంచాలి. ఇంకెవరి మీద నమ్మకం ఉంచాలి అమ్మా చెప్పండి? సేవకుడి మీద నమ్మకం ఉంచాలి. ఎవరు మీకు సేవకుడు? ఎవరమ్మా మీకు సేవకుడు? చెప్పాలందరు నోలు తెరిచి. ఎవరమ్మా మీకు సేవకుడు? మనల్ని పరిచయం చేసేటప్పుడు అప్పుడప్పుడు పాస్టర్ గారు చెప్తారు కదా, మా పాస్టర్ గారండి అంటారు, అవునా? ఆయనకి మనం పాస్టర్లమా కాదు కదా, కానీ అలా పరిచయం చేస్తూ ఉంటారు. మనం చెప్తా ఉంటాం కదా, మా పాస్టర్ గారండి అని చెప్తా ఉంటాం. అది నిజంగా జీవితంలోనికి మనం తీసుకొని వద్దామా? ఒకసారి మన అవగాహనలోనికి తీసుకొని వద్దామా? మనకి సేవకుడు ఎవరు అనేది మనం ఒకసారి మన మనల్లోనికి తీసుకొని వద్దామా? ఎవరు మనకి సేవకుడు? ఎవరండి దేవుడు మనకి ఏర్పాటు చేసిన సేవకుడు? మనకంటూ యాజకత్వం చేయడానికి, మనకంటూ ఆజ్ఞలు కట్టడలు నేర్పించడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు అంటే, ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనకు దేవుడు యజమానులుగా ఇచ్చిన వారిని దేవుడు మనకి యాజకత్వం చేయడానికి, మనల్ని ఆయన రాజ్యంలోనికి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మోషే మిరియాములు ఎవరు? అన్నదమ్ములే. కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా ఇదిగో మోషే ఒకవేళ నీకు చెప్పరే, మోషే నీకు ఒకవేళ తమ్ముడై ఉండొచ్చు, కానీ అతడెవరు? సేవకుడు. అన్నదమ్ముల మధ్యలోనే కదా ఆ రిలేషను, భార్య భర్తల మధ్యలో కూడా దేవుడు అది పెట్టాడు. అమ్మ ఒకవేళ ఇదిగో నీకు నీ యజమానుడు, నీ భర్త, అతను నీకు భర్త అయి ఉండొచ్చు, కానీ అతడు నా సేవకుడు. చెప్పరే, అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు సేవకుడు, ఆయన నీకు సేవకుడు అని దేవుడు మరొక మారు ఆయనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నమ్మకం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. దేవుని సేవకుల మీద మన నమ్మకం ఉంచాలి. దేవుని సేవకుల యొక్క ఆలోచనల మీద మన నమ్మకం ఉంచాలి. దేవుని సేవకుడు దేవునితో మాట్లాడుతున్నాడని నమ్మకం ఉంచాలి. దేవుని సేవకుడు దేవుని మాటలు అంగీకరిస్తున్నాడని మన నమ్మకం ఉంచాలి. దేవుని సేవకుడితో దేవుడు మాట్లాడుతున్నాడు కనుకనే ఈ పనులన్నీ జరిగిస్తున్నారని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మగలుగుతున్నామా? కొన్ని పరిస్థితులు మనకి ఎలాగుంటాయంటే, మనకు అనుకూలంగా ఉంటే మనం పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని కష్టమైనటువంటి పనిలో, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనిలో, లేకపోతే పరిచయలో కొంచెం కష్టం కలుగుతూ ఉంటే కదా, ఎంత వ్యతిరేకంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటామో తెలియదు. మనం గ్రహించక, మనం నమ్మక, ఇది తనంతటి తాను చేస్తున్న పని కాదు, దేవుడే తనతో మాట్లాడితే ఈ పని చేయమంటే ఈ పని చేస్తున్నాడు, ఇందులో నేను ఎలా ఉండాలి, సాటి అయిన సహాయంగా ఉండాలన్న ఆలోచన చాలా పరిస్థితుల్లో మన మనసులోనికి రావటం లేదు. నిజంగా ఇదే జరుగుతుందా కదండి? అక్కడ మీటింగ్ పెట్టాలి, లేకపోతే ఈ మీటింగ్ పెట్టాలి, లేకపోతే అక్కడికి వెళ్ళాలి, ఇంత పరిచర్య ఉంది, అంత భారం ఉంది, అంత ఖర్చు ఉంది, అంత పని చేయాలి, ఇంత పని చేయాలంటే సహకరించే వాళ్ళు ఎంతమంది ఒకసారి ఆలోచన చేయండి.
అయ్యా ఇదిగో నువ్వు మీటింగ్ పెట్టు, మిగిలిన పనంతా మిగిలిన భారం అంతా నా నెత్తి మీద పెట్టుకుని నేను మోస్తానయ్యా అని చెప్పేవాళ్ళం ఎంతమంది ఉన్నాం ఇక్కడ? ఏదైనా ఒక పరిచయం చేయాలని మనసులోకి వచ్చి దేవుని సేవకులు చెప్తా ఉంటే వెనక్కి లాగే వాళ్ళు ఎంతోమంది, సహకరించిన వాళ్ళు ఎంతోమంది. దేవుని సేవకుడు ఈయన అన్న మాట కూడా మర్చిపోయి, దేవుడు నాకు ఏర్పరిచినటువంటి దేవుని సేవకుడని మర్చిపోయి నానా రకాలుగా తోలనాడి మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది కనబడుతూ ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఒకవేళ మనతో మాట్లాడుతున్నారేమో, అమ్మ ఒకవేళ నీకు భర్తగా ఉన్నవారు ఆయన నీకు యజమానుడిగా ఉండుండొచ్చు, ఆయన నీకు భర్తేమో కానీ ఆయన నాకు సేవకుడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మా వివాహం అయిన తర్వాత కొన్ని సీక్రెట్లు మీతో చెప్తున్నాను. మళ్ళీ జ్యోతిరాజు గారికి ఫోన్లు చేసి చెప్పకండి, చెప్తారా? ఇక్కడ అక్కున్నారు మెరిసక్క, మీరు అసలు చెప్పొద్దండి, మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కదా. వివాహం అయిన తర్వాత ఇక కొన్ని నెలల్లో, మాకు ఇంకొక నెలలో వివాహం అవుతుందంటే ఒకరోజు సడన్గా నాకు ఫోన్ వచ్చింది అనమాట. ఏమనంటే, నీకు ఒక చిన్న లెటర్ రాసానే అని చెప్పారు అనమాట. సరే అనగానే చాలా సంతోషం వేసింది. లెటర్ కదా, ఇక ఏం ప్రేమ అంతా కుమ్మరించేసి ఏం రాసేసారో అని కళ్ళగంట ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా గుమ్మంలోనే ఉంటున్నా. ఎందుకంటే ఎవరికన్నా బయట వాళ్ళకి, మా అమ్మకో నాన్నకో ఇంకెవరికన్నా మా అన్నయ్య వాళ్ళకో అక్క వాళ్ళకో కనబడితే బాగోదు, మళ్ళీ వేరుగా అనుకుంటారు ఇవన్నీ అని చెప్పేసి గుమ్మం దగ్గర కాపలా. ఎవరికోసం? లెటర్ కోసం. లెటర్ ఎవరు తీసుకొస్తారు? పోస్ట్ మ్యాన్ కోసం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ పోస్ట్ మ్యాన్ కోసం చూస్తున్నా. దేవుడి కృప వల్ల ఎదురు చూసినట్లుగా ఆయనకి నేనే కనబడ్డాను, నాకు ఆయనే కనబడ్డాడు. ఆయన తీసుకొచ్చి ఆ లెటర్ నా చేతిలోనే పెట్టారు. సరే, చాలా సంతోషంగా లెటర్ తీసుకెళ్ళి చదువుదామని ఓపెన్ చేస్తే ఇక ఊహించుకుంటా ఉన్నమాట. అబ్బాబ్బా నువ్వంటే నాకు చాలా ఇష్టం, అది ఇది ఏం రాస్తారో అని అనుకున్నాను అనమాట. తీరా జ్యోతిరాజు గారు రాసిన ప్రేమ లేఖ ఏంటంటే, అప్పుడు వీణా జెస్సీ గారు, మధు జెస్సీ గారు ఒక మ్యాగజైన్ ఉంటుంది అనమాట, కల్వరి ప్రేమ అనే మ్యాగజైన్ ఉంటుంది. అందులో ఆగస్టు మాసంలో శారా గురించి, స్త్రీల విభాగంలో శారా గురించి ఒక ప్రసంగం రాశారు. ఆ ప్రసంగం రాస్తే చక్కగా పేపర్ కట్ చేసేసి ప్రసంగం పంపించేశారు నాకు. దేవునికి స్తోత్రం. వింటున్నారండి? అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి కదా. సరే, ఆ ప్రసంగం పోని ఆయన చేతులతో రాసిన సంతోషించేదాన్ని. కనీసం ఆయన చేతులతో కూడా రాయకుండా పేపర్ కట్ చేసేసి మొత్తం అందులో పెట్టి పంపించేసరికి కొంచెం డీలా పడ్డాను. కానీ నాకు అర్థమైంది ఏంటో తెలుసా? నా దేవుని సేవకులు, లేకపోతే దేవుని ఆ దైవజనుడు ఆయన ఆశపడుతుంది ఏంటో నాకు అర్థమైంది. అప్పుడు ఆయన భారం ఏంటో నాకు అర్థమైంది. ఆయన నా దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నారో నాకు అర్థమైంది. అమ్మా ఇదిగో నువ్వు నా దగ్గరికి రాబోతున్నావు కదా, ఇదిగో నేను ఏమి కోరుకుంటున్నానో, అసలు నీ పట్ల దేవుని చిత్తం ఏంటో, నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, మన ఇరువురం కలిసి చేయాల్సిన పనేంటో, ఆ భారమంతా ఆ శారా గురించి చదువుతా ఉంటే నాకు కనబడిపోయిందండి. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అందుకనే ఉందా ఆ నమ్మకం? దైవజనుడు మనకిచ్చినటువంటి దైవజనుల మీద ఆ నమ్మకం ఉందా? పరిచర్య కోసం ఆయన సకల విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తూ భారం కలిగి పరిచర్య చేయడానికి, కష్టపడడానికి, ధనాన్ని కూర్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏ రీతిగా మనం సహకరిస్తున్నాం? మరి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాక్ష్యం ప్రతి చోట చెప్పిస్తా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే విచిత్రం ఏంటంటే, యేసయ్య దీవెన పండుగలు పెట్టిన ప్రతి ఊరికి తీసుకెళ్ళాడు ఈ సంవత్సరం. నన్ను అక్కడ తీసుకెళ్ళి నన్ను నిలబెట్టి అందరూ ఈ మాట చెప్పిస్తున్నారు. ఏ మాట అంటే, యేసయ్య దీవెన పండుగలు ఒంగోలులో కూడా పెట్టాం మేము. దేవుని యొక్క కృపను బట్టి చాలా ఆశీర్వాదకరంగా జరిగినాయి. అప్పుడు అవివేకంగా అజ్ఞానంగా ఉన్న నేను ఏం చేసేదాన్ని తెలుసా? చాలా లక్షల రూపాయల ఖర్చుతో యేసయ్య దీవెన పండుగలు జరుగుతూ ఉంటాయి. దగ్గర 12 లక్షలు 15 లక్షల ఖర్చుతో, నిజంగా నమ్ముతారో లేదో, రూపాయి లేకుండా దేవుని సేవకులు పరిచర్య ప్రారంభించేవాళ్ళు. ఆ పరిచర్యలు ముందుకు వెళ్ళిపోతా ఉంటే అనుభవం లేకుండా ఎక్కడి నుంచి వస్తాయని చాలా వేదనతో, ఇక పిల్లలు ఏమైపోతారో, మాకున్నటువంటి ధనమంతా ఇలా ఖర్చు పెట్టేస్తున్నారు, మా బ్రతుకులు చివరికి ఏమైపోతాయో అన్న ఆవేదన చేత ఏమనేదన్న తెలుసా? ఇక సాయంత్రం మీటింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితుల్లో నేను మీటింగ్కి రాను ఈరోజు.
మీరేం చేసుకుంటారో చేసుకోండి. ఎంతో భయంకరంగా, చాలా అంటే ఏమనంటే ఏదో నిరాశ చేత ఏమైపోతాయేమో బ్రతుకులని, నేను రానని చెప్పేసి చాలా మొండికేసినటువంటి పరిస్థితులు కూడా నా బ్రతుకులో ఉన్నాయి. కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టలేదండి. దేవుడు మమ్మల్ని ఆయన చాలా మందికి ఆశీర్వాదకరంగా ఈ రోజున ఆయన బలపరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ డబ్బుల కోసమైతే నేను పరిచర్ని వెనకేయాలనుకున్నానో, ఇప్పుడు అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదించి పరిచర్ని చేయడానికి ధనాన్ని దేవుడు ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారో కూడా మాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. అవునండి, అందుకనే ఒక మంచి పాట ఉంటుంది కదా, మధుర కోతెంత విస్తారం అనేటువంటి ఆ పాటలో ఒక చరణం ఉంటుంది. అదేంటంటే నీ యజమాని నిధులన్నీ నీవే కదా, ఆ నిధులన్నీ కూడా నిలువైపోతున్నాయి. మీకు తెలుసా, మనం ఖర్చు పెట్టక ఆ నిధులన్నీ ఎక్కడున్నాయో తెలుసా? ఇంకా అక్కడే ఉండిపోయినాయి. మనం ఖర్చు పెడతా ఉంటే దేవుడు కొత్త ధనాన్ని ఆయన తీసుకొని వచ్చేసేవాడే. మనం డబ్బులంతా కూడా ఎక్కడో పాతి పెట్టబడిని అని పరిశుద్ధాత్మ దేవుడు మరొక మారు ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నారు. దేవుని సేవకుని ఎందునో మనము నమ్మిక ఉంచాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు. మనము సాటి అయిన సహాయంగా ఆ సేవకులకి ఇచ్చినప్పుడు పరిచయం నెత్తి మీద పెట్టుకొని మోయాల్సిందే. దేవుని సేవకులాగా నేను సంతోషంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు అంతా నెత్తి మీద పెట్టేసుకొని చేసేస్తున్నాను. ఇప్పుడు నాకు అప్పగించేస్తే అన్ని పనులు కూడా కష్టం అనుకోకుండా చాలా పరిచర్లు నమ్మకంగా ముందు కొనసాగడానికి దేవుడు కృప చూపించేశారు. అంతకుముందు నా స్వభావం అంతటిని మార్చేశారు, నా ఆలోచనలు మార్చేశారు. అయ్యో ఆవగింజల కోసం ఎదురు చూస్తూ ఉండేదాన్ని, ఆవగింజలు పోతాయేమో, ఎక్కడ నావగింజలు పోతాయేమో అని చెప్పి అనుకుంటా ఉంటుంటే, నేను చెప్పాను కదా జ్యోతిరాజు గారు అప్పటికే గుమ్మడికాయల తోట వేసేసి ఉంచేశారు మా పెళ్లి కాక ముందే. తెలుసా సామెత మీకు? ఆవగింజలు పోతున్నాయి అని ఆ అమ్మ అంట ఇంట్లో ఆవగింజల వైపు చూస్తూ ఉంటుందంట. ఇటు పక్క నుంచి ఏం చేస్తూ ఉంటారు, గుమ్మడికాయలు నెత్తి మీద పెట్టుకుని పోతూ ఉంటారంట కొంతమంది. అలాగా పరిచర్యలో శీలం ఎప్పుడమ్మో ఆవగింజలు పోతాం అనుకుంటూ ఉంటారు. మన పాస్టర్లు గారేమో గుమ్మడికాయలు నెత్తి మీద పెట్టేసి పంపించేస్తూ ఉంటారు. దాన్ని చూస్తే ఉంటాయి మనకి ఎంత కడుపు రగిలిపోతూ ఉంటుంది అనమాట. అవునా? ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ దేవుడు తీసేశాడు. సంతోషంగా పరిచర్య చేయడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి ఆయన ముందుకు నడిపిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుని సేవకురాండ్రంగా దేవునికి భయపడుతున్నామంటే మనము చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని నమ్మినప్పుడు ఆయన రహస్య ధన నిధులు ఇస్తారని, ఆయన మన నిధులను నింపుతారని, ఆయన మనకు సామర్థ్యాన్ని కలుగు చేస్తారని, ఆయన మాట ఇచ్చినప్పుడు తప్పకుండా ఆయన నెరవేరుస్తారని నమ్మినప్పుడు మనం దేని గురించి ఆలోచించాల్సిన అవసరము లేదండి. మన చింత యావత్తు దేవుని మీద వెయ్యాలి. ఆయన తన కృప మహిదైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను అక్కరతను ఆయన తీరుస్తాడు. అది దేవుని మీద నమ్మకం ఉంచటం. రెండవదిగా నీ 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 దైవజనుడు యజమానులు మీకు ఎలాంటి వారో పరిశుద్ధాత్మదేవుడు మరొక మారు జ్ఞాపకం చేస్తున్నారు. వారంట మోషే యందు నమ్మకం ఉంచినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీ పైని నాయకులుగా ఉండే వారిని, వాక్యం బోధిస్తున్న వారిని మీరేం చేయాలంట? సన్మానించాలంట, ఘనపరచాలంట, వారిని అనుసరించి మనం నడుచుకోవాలంట. అందుకే చెప్తున్నా, మీకు పాస్టర్ గారు ఎవరు అంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి మీ భాగస్వామి మీకు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే దేవునికి భయపడినప్పుడు ఆయన ఆజ్ఞలు కట్టడలు మనం పాటించాలి. దేవుని సేవకురాండ్రమే మనకు. అలాగని దేవుని వాక్యం మనకు అతీతంగా ఉందా? దేవుని వాక్యానికి మనం ఏమైనా అతీతులమా? చెప్పండమ్మా. దేవుని వాక్యం మనకు వర్తించదా? దేవుని వాక్యం మనం పాటించడానికి మనం పిలువబడలేదా? లేదు. అందరము కూడా దేవుని ఆజ్ఞల చొప్పున, కట్టడల చొప్పున నడుచుకోవడానికి దేవుడు మనకి ఆయన పిలుపునిచ్చాడు. మానవ కోటికి ఆయన విధించిన ఒక విధి ఏంటంటే ఆయన కట్టడల చొప్పున, ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని అనుసరించి మనం నడవగలుగుతున్నామా? ఇందాక స్కిట్ చక్కగా వేశారు కదా, అబ్బో భలే చెప్తుంది. ఆ మాత్రం చెప్పండమ్మా. ఆ మాత్రం చెయ్యదు కానీ భలే చెప్తుందిలే.
వాక్యానుసారంగా నడుచుకోవాల్సిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ఉందా? ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే అనుభవాలు మన దగ్గర ఉన్నాయా? నేను త్వరగా ముగిస్తాను ఇంకా నా మాటలు. చూడండి, మూడోదిగా మనం చూస్తా ఉన్నాం, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే అనుభవాలు మనకు కావాలి. ద్వితీయోపదేశకాండం చదువుతున్నాను, చూడండి, జస్ట్ రిఫరెన్స్ చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనంలో, 6వ అధ్యాయం 2వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఆయన కట్టడలన్నిటినీ ఆజ్ఞలన్నిటియు నీ దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెలుచున్న దేశమందు మీరు జరుపుటకును మీకు బోధింపవలని మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మం అంతయు ఆజ్ఞలు కట్టడలు విధులు ఇవే అని దేవుని వాక్యములు మనం చదువుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, నేను నీకు ఆజ్ఞాపించిన నీవు దేవుడిని యెహోవాకు భయపడి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించి నడుచుకోవాలి. 24వ వచనం కూడా చూడండి, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడిని యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పర్సనల్ డివోషన్ టైం అనేది ఖచ్చితంగా మనకు ఉండాలండి. వ్యక్తిగతంగా వాక్యము చదవడానికి, వ్యక్తిగతంగా వాక్యము ధ్యానం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిందే. దేవునితో మన సంబంధాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరింపజేసుకోవాల్సిందే. అనేక మంది నడిపిస్తున్నటువంటి మనం ఒకవేళ తప్పిపోతామేమో అని మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం. వాక్యాన్ని ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున జ్ఞాపకం చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా 17వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే ఇంకా వాక్యాన్ని మనం చదివే అలవాటు కూడా కలిగి ఉండాలి. 17వ అధ్యాయం 20వ వచనం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నింటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా ఒకసారి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి భయపడుతున్నాను అని చెప్పడానికి మన జీవితాల్లో ఉండాల్సిన లక్షణాలను గురించి పరిశుద్ధాత్మ దేవుడి రోజున మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి భయపడతా ఉంటే దేవుని మీద నమ్మకం ఉండాలి. అలాగే మనకిచ్చినటువంటి సేవకుల మీద మనకు నమ్మకం ఉండాలి. దేవునికి భయపడతా ఉంటే ఆయన ఆజ్ఞలను కట్టడం అనుసరించి నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవునికి భయపడతా ఉంటే ఇంకా చెప్పాలంటే నీ సహోదరుల మీద నీవు గర్వించకుండా ఉండాలంటే, ఆ మాట స్పష్టంగా రాయించాడా దేవుడు? అవునా కదా? చూడండి, అక్కడ 21వ వచనంలో తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి. గర్వం రానియకూడదండి. దేవుని సేవకురంటమైన మన జీవితాల్లో ఇది ఎప్పటికీ రానియకూడదు. ఎప్పటికీ మన బ్రతుకులోనికి ఇది రానియకూడదు. ఎంత కంతకి మళ్ళీ మనం తగ్గించుకోవాల్సిందే. యేసు క్రీస్తు ప్రభువారు యాజకత్వం చేస్తూ ఆయన మనకు నేర్పించింది ఒకటే, అదేంటండి? తగ్గించుకోవటం. ఆయన దేవుని కుమారుడిగా ఉండి రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి తను ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన ఈ లోకానికి రావడానికి ఒక పెద్ద సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోలేడా? ఆయన ఈ లోకానికి రావడానికి ఒక పెద్ద రాజ్యాన్ని కట్టుకోలేడా? ఆయన ఈ లోకానికి రావడానికి కొంతమంది దూతలను ఆయన ఏర్పాటు చేసుకోలేడా? కానీ ఈ లోకానికి రావడానికి ఒక పశువుల పాకను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత తగ్గింపునైనా మనకి నేర్పిస్తా ఉన్నారో చూడండి. తన శిష్యుల పాదాలను కడిగినట్లుగా లేఖనాల్లో మనం చదువుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరన్నా ఏదన్నా ఒక విశ్వాసి మనల గురించి ఏదన్నా మాట మాట్లాడుతున్నారని తెలిస్తే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి?
ఏ రీతిగా మనం దాన్ని ఎదుర్కొంటున్నామో ఒకసారి పరిశీలన చేయాలి. తగ్గింపు జీవితాన్ని కదా. నువ్వు దెయ్యం బయల్జుబులురా నువ్వు అని తిట్టలేదా యేసుక్రీస్తు ప్రభువాన్ని? నువ్వు దెయ్యములకు అధిపతి అని తిట్టలేదా? ఎంతో భయంకరమైనటువంటి మాటలు ఆయన తోలినాడి మాట్లాడిన సందర్భాలు లేవా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మాదిరిని కనపరిచారో ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. మన సహోదరుల మీదంట మనము గర్వించకుండా, ఆ వాక్యం మనకి బుద్ధి చెప్పడానికి, ఆ వాక్యం మనల్ని సరిచేయడానికి, ఆ వాక్యం మన హృదయాలలో ఉండాలంట. దానికోసం ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని చదవాలి. మరి ఎందుకనో ఈ క్రిస్మస్ సీజన్లో ఈ వర్తమానం ఇక్కడే చెప్తా ఉన్నా నేను. క్రిస్మస్ సీజన్ కదా, ఏదైనా స్త్రీ గురించి మాట్లాడదామని చాలా ప్రయత్నం చేసి నేను అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ దేవుడిచ్చినటువంటి మాటలు ఈ రోజున మీతో పంచుకుంటా ఉన్నాను. దేవుని వాక్యాన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యపరుస్తున్నామేమో కదా. ఒకడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? మనం అందరికీ ఆశీర్వాదకరంగా ఉండి మన ప్రాణాలు పోగొట్టుకుంటే మనకేం ఆశీర్వాదం? అందరిని సరిచేయడానికి ఇష్టపడుతున్న మనం సరి చేసుకోలేకపోతే మనకేమి ప్రయోజనమో ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని వినటమే కాదు, వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఒక కథ. ఒక అమ్మ ఇలాగే వాక్యం వింటా ఉంటుందంట, కానీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోదు. మందిరానికి వస్తుంది, వాక్యం వింటది, వెళ్ళిపోతుంది. ఆమె బ్రతికేం మార్చుకోదు. గయ్యాళి గంప. ఎవరండి ఆమెకున్న పేరేంటి? చెప్పండి అమ్మా, ఒకసారి చెప్పండి. ఏం పేరు ఆమె పేరు? ఇంకో పేరుంది, కానీ ఆ పేరు చెప్తేనే ఆమెను గుర్తుపడతారు కదా. మనకున్న పేరు వేరు, కానీ ఇంకొక పేరు చెప్తేనే కొంతమంది గుర్తుపడతా ఉంటారు అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ఆమెకున్న పేరు చెప్తే ఎవరికి గుర్తురాదు, కానీ అబ్బే ఆమె బాబు టిక్కు టక్కు మండు తిరుగుతూ ఉంటుంది కదా. ఓహో ఆవిడ నోరేసుకొని గంపలాగా మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆమె అలాగ కొన్ని ఉంటాయి కదండి, అలాగనమాట. ఆమె దేవుని వాక్యాన్ని వింటుంది, కానీ తన బ్రతుకుని ఏమి మార్చుకోవట్లేదంట. అయితే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. తన యజమానుడు అంటే ఆ యజమానుడు చాలా భయపడిపోతూ ఉంటాడు. చాలా భయంకరమైనటువంటి వ్యక్తిత్వం. అయితే ఆమెకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ యజమానుడు చాలా బాధపడుతూ ఉంటాడు. సరే, వాళ్ళ ఇంట్లో ఒక గుర్రాన్ని పెంచుకుంటా ఉన్నారంట. ఆ గుర్రాన్ని పెంచుకుంటా ఉంటే ఈయన వెళ్ళిపోయి ఆ గుర్రంతో తన బాధ అంతా చెప్పుకుంటా ఉంటాడంట. అయ్యో మా ఆవిడ ఒరే ఎంత చెప్పినా నా మాట వింటలేదురా. మందిరానికి వెళ్తుంది కానీ వాక్యం ఉంటుంది, కానీ జీవితం కూడా సరి చేసుకోవట్లేదు. నన్ను ఇసికించేస్తున్నారు, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి చాలా నానాయాతన పడుతుందని చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట. ఈ గుర్రానికి తన యజమానుడిని చాలా ప్రేమ అనమాట. అయితే ఒక రోజున ఈ యజమానుడు ఊరు వెళ్ళిపోయాడంట. ఈ స్త్రీ ఒక్కతే కనపడింది గుర్రానికి. ఇక గుర్రం ఆమెను చూసినప్పుడల్లా ఆ యజమానుడు వచ్చి ఏడుస్తున్న సందర్భమే గుర్తొచ్చిందంట. చాలా పౌరుషం వచ్చి రోషం వచ్చేసి ఏం చేసిందంటే ఆ గుర్రం ఏం చేసిందంటే ఆమె మీద పడి చంపేసింది. అయిపోయింది. ఆయన ఇంటికి తిరిగి వచ్చేసాడు. తీరా చూస్తే ఆ గుర్రం చేసిన సంగతి ఏంటో అర్థమైపోయింది. సరే బయటకు చెప్తే అల్లరైపోద్దని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, సరే కామ్గా సమాధి చేసేసి జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేసుకున్నారు. అంతా జరుగుతుంది బానే, అంతా అయిపోయిన తర్వాత మీటింగ్ జరుగుతూ ఉంటే పాస్టర్ గారు అక్కడే కూర్చొని గమనిస్తూ ఉన్నారు. అంతా గమనిస్తూ ఉంటే పురుషులు వచ్చి మాట్లాడుతున్నారంట. పురుషులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే పురుషులేమో ఇలా అంటున్నారంట. ఎలా అంటున్నారమ్మా ఒకసారి చెప్పండి. మీరు అందరూ ఊపాలి, ఒంగోలు అందరూ ఊపాలి. ఎలా అంటున్నారు? పురుషులు వచ్చి మాట్లాడుతుంటే ఆయన అక్కడ కూర్చొని ఇలా అంటున్నారు. ఎలా అంటున్నారండి అమ్మ? ఊపరేంది, తలలో ఊపరేండి. స్త్రీలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంట. ఎవరు స్త్రీ వచ్చి పురుషులు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇలా అంటున్నాడంట. స్త్రీలు వచ్చి మాట్లాడుతుంటే ఇలా అంటున్నాడంట. ఏమంటున్నాడు? స్త్రీలు వచ్చి మాట్లాడుతుంటే ఏమంటున్నాడమ్మా? ఇలా పురుషులు వచ్చి మాట్లాడుతుంటే ఏమంటాడు? ఇలా అండి. పాస్టర్ గారు చూశారు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి, ఓయ్ నేను ఎంత దాటి నుంచి చూస్తున్నా. ఆడోళ్ళు వచ్చి మాట్లాడుతుంటేనేమో తల నిలువుగా ఊపుతున్నావు, ఆ పురుషులు వచ్చి మాట్లాడుతుంటే తల అడ్డంగా ఊపుతున్నావు. ఏంటో చెప్పు, అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అడుగుతా ఉంటే, అయ్యగారు ఒక్క నిమిషం అయ్యగారు, వీళ్ళందరూ వెళ్ళేయండి అయ్యగారు, అప్పుడు చెప్తానండి అని. సరే కనిపెట్టుకొని ఆగారంట. పాస్టర్ గారు అడిగితే అప్పుడు చెప్తున్నారంట, స్త్రీలందరూ వచ్చి మా ఆవిడని మెచ్చుకుంటున్నారయ్యా, సంఘంలో ఎంత సాత్వికరాలుగా ఉండేది, అసలు ఎంత చక్కగా ఉండేది, నోట్లో నోరుందో లేదు, నోట్లో నాలుగుందో లేదో తెలిసేది కాదు,
అసలు ఒక్క పల్లెత్తి మాట్లాడేది కాదు. అలాంటిది ఇలాంటిది అంత మంచి ఆవిడకి ఎంత తొందరగా నూరేళ్ళు అయిపోయినాయి, నూరేళ్ళు నిండిపోయినాయా అని చెప్తా ఉంటేనంటే వాళ్ళకి చాలా సంతోషం వేసి ఆయన అంటున్నాడంట. సరే ఓకే బాగానే ఉంది. మరి పురుషులు ఏమడుగుతున్నారు వచ్చి, నువ్వెందుకు అడ్డంగా తలూపుతున్నావు అని చెప్పేసి అడిగారంట. పురుషులు వచ్చేసి, ఒరే మా ఇంట్లో కూడా ఒక గయ్యాలి గంపొందరా, ఒక్క పూట మీ గుర్రాన్ని మా ఇంటికి పంపించవారా, ప్లీజ్ రా, నేనేమి చేయలేకపోతున్నాను రా, నీ గుర్రాన్ని ఒక్క పూట తీసుకెళ్తాను రా, దయతో ఆ గుర్రాన్ని పంపించరా అని చెప్పేసి పురుషులు వచ్చి అడుగుతున్నారంట. అప్పుడు ఈ పురుషులు ఈయనేం చెప్తున్నాడంట, నేను పంపించనంటే పంపించను అని అంటున్నారంట. దేవుని వాక్యాన్ని విని ఆమె తన జీవితాన్ని సరి చేసుకోలేకపోతుంది. ఇక ఆ పాస్టర్ గారు ఒకవేళ ఆయన కూడా అడుగుంటాడు, ఒరే దయచేసి నేను కూడా అడుగుదాం అనుకున్నాను రా, ఒక పూట ఏమన్నా నీ గుర్రాన్ని నా కోసం పంపిస్తావా అని. ఇక్కడ గుర్రాలు ఇవి లేవు కదండి, దేవుని దయ వలన ఉన్నాయా? తెల్ల గుర్రాలు, ఎర్ర గుర్రాలు నల్ల గుర్రాలు ఉంటాయి, తెల్ల గుర్రాలు ఎక్కడ లేవులేండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యము అనేది మనకి కూడా చాలా చాలా అవసరం. మన సహోదరుల మీద మనం గర్వించకుండా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి మనకంటూ ఒక డెడికేషన్, మనకంటూ డివోషనల్ టైం అనేది తప్పకుండా మనకి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా ఉంది మన బ్రతుకులు? దేవునికి భయపడుతున్నానని చెప్తున్నాం, దేవుని సేవకుని యొక్క భారం నీకు అర్థమవుతుందా? దేవునికి భయపడుతున్నానని చెప్తున్నావు, దేవుని పరిచయలు ఎంతవరకు సహకారిగా ఉంటున్నావు, దేవుని వాక్యానికి భయపడుతున్నానని చెప్తున్నావు, ఎంతవరకు మనం నమ్మకంగా ముందు కొనసాగుతున్నాం? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను, దేవునికి భయపడే వారి జీవితాల్లో పక్షపాతం అనేది ఉండకూడదు. పాశ్రమకు మరీ ప్రాముఖ్యంగా దేవుని సేవకురాండ్రంగా పక్షపాతం అనేది అస్సలు కనపడకూడదు. పెద్దవారని చిన్నవారని, లేకపోతే ఆ ఊరు వారు ఈ ఊరు వారని, లేకపోతే ఆ ఇంటి పేరటోళ్ళు ఈ ఇంటి పేరటోళ్ళని, లేకపోతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని మనకు భేదం అనేది ఉండకూడదు. మనం నీతిగా నడుచుకోవాలి. చూడండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో నా మాటలు ముగించేస్తున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్లయితే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, చదవండి అమ్మా, నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని లేఖనాలు మనం చదువుతున్నాం. భేదాలు ఉండకూడదు, భేదాలు కనపరచకూడదు. అందరి విషయంలో సమానమైనటువంటి విధానముగా మనం నడుచుకోవాలి. అందరినీ ప్రేమించటంలో, అందరినీ గౌరవించటంలో, అందరికీ మర్యాదలు చేయటంలో, అందరితో మాట్లాడే విషయంలో కూడా మనము పక్షపాతం లేకుండా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఆయనకు భయపడు వారి మీద ఆయన కృప, ఆయన కనికరము తరతరములకు ఉంటది. మళ్ళా చెప్తున్నాను, నీవు అనేక జనములకు ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచాడు. అమ్మా, నేను నా కుటుంబం నా వరకే చాలు అని అనుకోవద్దు. మన తరువాత తరతరాలు కూడా దేవునికి మహిమకరంగా బ్రతకాలి. మనం తరతరాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని జనరేషన్స్ నీ విశ్వాసం ద్వారా బలపరచబడబోతున్నాయి అమ్మా, ఎన్ని తరాలు నీ విశ్వాసం ద్వారా రాబోతున్నాయి. నీలో ఎంత విశ్వాసాన్ని పెట్టుకున్నావు, నువ్వు కలిగినటువంటి ఆ నమ్మకము, నువ్వు కలిగిన పరిచర్య ద్వారా ఎన్ని తరాలు ఇప్పటికి సిద్ధమైనవి ఆలోచించండి. ఒక్క మాట నేను ముగిస్తున్నాను అమ్మా. ఇంతవరకు నువ్వు చేసిన ప్రార్థన ద్వారా అది ఎన్ని తరాల వరకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది? నువ్వు చేసినటువంటి పరిచర్య ద్వారా అది ఎన్ని తరాలకు ఆశీర్వాదకరంగా మారబోతుంది? నీ విశ్వాసం ఎన్ని తరాల వరకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు, ఇప్పటికి చేశాడు. దేవుడు మనల్ని బహుతరాలకు ఆశీర్వాదకరంగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. చేశారా? ఇప్పటికే అంత పరిచర్య చేయగలిగామా? అంత పని మనం చేయగలిగామా? అంత విశ్వాసాన్ని మనం కనపరచగలిగామా? అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతిని మెచ్చుకుంటూ అంటాడు, అయ్యా, నీలో ఉన్న విశ్వాసం అది నీది కాదు, నీ అవ్వ అయిన లోయలోది. ఆ లోయలో ఉన్న విశ్వాసము ఆమె తల్లిలోనికి వచ్చింది, యూనికీలోనికి వచ్చింది. ఆమెలో ఉన్న విశ్వాసం ఇప్పుడు నీలోకి వచ్చిందయ్యా. నీకున్న విశ్వాసము నీ ముందు తరాల వారిది అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అందరూ సంతోషంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ తర్వాత తిమోతి విశ్వాసాన్ని పొందుకున్నాడు. ఇప్పటికీ కూడా తిమోతిని బట్టి మనం పాఠం నేర్చుకుంటా ఉన్నాం.
ఆ తిమోతి పౌలు పక్షంగా చేసిన పరిచర్యను బట్టి ఇప్పటికీ పౌలు అనేక తరాలకు ఆశీర్వాదకరంగా నిలబడ్డాడు. ఇప్పటికీ తిమోతిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు బలం పొందుకోవడానికి ఒక సేవకుని వెనకాల ఒక దాసుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలో తిమోతి మనకు నేర్పిస్తా ఉన్నాడు. పౌలు వెనకాల తిమోతి ఎలా ఉన్నాడు? పౌలు ఏమని పిలిచాడు తిమోతిని? నా కుమారుడా అని పిలిచాడు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఎంత పాఠం తిమోతి నేర్పిస్తా ఉన్నాడు. తిమోతి కలిగిన విశ్వాసం ద్వారా ఇప్పటికి ఎన్ని తరాలు దీవించబడుతున్నాయి ఆలోచన చేయండి. మన తర్వాత ఎన్ని తరాలకు ఆశీర్వాదకరంగా మనం మారబోతున్నాం. యెహోషువ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పాడు కదా. కానీ తర్వాత చదివినటువంటి ఒక మాట చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే చూడండి, ఒక మాట చదువుతాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే చూడండి, యెహోషువ చనిపోయిన తర్వాత ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఎంత భయంకరం! ఆ తరం వారందరూ చనిపోయిన తర్వాత అంట ఒక తరం పుట్టిందంట. ఏంటా తరం అంటే యెహోవా చేసిన కార్యములైన, ఇశ్రాయేలు కొరకు దేవుడు చేసిన కార్యములైన యెహోవానైనను ఎరుగని ఒక తరం పుట్టిందంట. ఒకవేళ అటువంటి తరం మన బ్రతుకులో రాబోతుందేమో. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుచిన విధానం ఏంటో తెలుసా? అమ్మ, నీ తరువాత నువ్వు తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరియా ఆమె అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనం బహుతరాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నారు. అందుకే సామెతల గ్రంథములు కూడా ఒక తరము మనకు కనబడుతుంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 10వ వచనం నుంచి కనుక మనం చూస్తే 11వ వచనం గురించి మనం చూసినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనంలో తమ తండ్రిని శపించుతూ తల్లిని దీవించని తరం ఒకటి కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడిన ఒక తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషులు ఉండకుండా బేదలు నశింప చేయనట్లును, ఖడ్గం వంటి పళ్ళను, కత్తులు వంటి దవడ పళ్ళను గల వారి తరము ఒకటి రాబోతోంది. తల్లిని తండ్రిని దూషించే ఒక తరము ఒకవేళ వస్తుందేమో. ఎలా ఉన్నారు మన పిల్లలు? ఎలా ఉన్నారు మన సంఘము? ఎలాంటి విశ్వాసాన్ని మనం కనపరుస్తున్నాం? ఎలాంటి మాదిరిని మనం కలిగి ఉంటున్నాం? వారి కోసం ఎంత మనం కన్నీరు గారుస్తున్నాం? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు, తెలివి కలిగిన స్త్రీలని, జ్ఞానం కలిగిన వారిని పిలువనంపడి వారు మన కోసం ఏం చేయాలంట? రోదనం చేయాలంట. మన యవ్వనులు ఎక్కడ తిరగాలంట? రాజవీధులలో తిరగాలంట. మన పసిపిల్లలు ఎక్కడ తిరగాలంట? వారు వీధుల్లో తిరగాలంట. ఉందా భారము? కొంతమందికి ఈలోకపరమైనటువంటి ఆలోచనలే. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ఈ కష్టమంతా ఎవరు పడతారు? ఈ పనంతా ఎవరు చేస్తారు? ఈ భారం ఎవరు మోస్తారు? శరీరానుసారులు శరీర సంబంధమైన విషయంలో మీద మనస్సునుంటారు. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనస్సునుంటారు. సునేమి పట్టణస్తురాలు ఆలోచన చేయలేదు కదా. ఆమెకు వచ్చిన ఒకే ఒక ఆలోచన, దేవుని సేవకునికి నేను ఆతిథ్యం ఇయ్యాలి. దాని వెనకాల ఖర్చు ఆలోచన చేయలేదు. దాని వెనకాల ప్రయాస ఆలోచన చేయలేదు. దేన్ని గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ పేరుకు మనం దేవుని సేవకురాండగా ఉంటున్నామేమో, ఆధ్యాత్మిక జీవితంలో ఒకవేళ వెనుకబాటులో ఉన్నామేమో, ఒకవేళ ఎంతవరకు చాలే, ఇంతే చాలే, నేను నా కుటుంబం అని సరిపెట్టుకుంటున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనం బలపరుస్తున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నీవు అనేక తరములకు ఆశీర్వాద కారణంగా దేవుడు నిన్ను చెయ్యడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మాట్లాడుతుండగా కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను బలపరచండి నాయన, నన్ను బలపరచని యేసయ్యా, నన్ను ఆశీర్వదించండి నాయన, నీ కార్యాల చేత నన్ను తృప్తిపరచండి. అందరూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ ఆత్మ చేత నన్ను అభిషేకించండి. బహు తరాలకు ఆశీర్వాదకరంగా నీకు భయపడు వారి మీద నీ కనికర